హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ దిలీప్ ఫ్రమ్ బందెల. ఈరోజు చూస్తున్నాం కదా, బిహెచ్ఎల్లోని మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు గురు పౌర్ణమి. మీకు అనుకుంటున్న టెంపుల్ అని కదా, రైట్. మనం పోయేది ఇప్పుడు షిరిడి సాయినాథుని టెంపుల్. చూస్తుంటే కదా ఎంత పెద్దదొక ఫ్లెక్సీ కట్టిండ్రో. లోపలికి వెళ్దాం రండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సో లోపలికి వెళ్ళి మనం స్వామివారి దర్శనం చేసుకుందాం. షిరిడి సాయినాథుది క్యూ మాత్రం మామూలుగా లేదు. ఇది లోనికి వెళ్ళే దారి. నేను ఎక్కువ చెప్పను, మీరు చూడండి, చూసి ఆనందించండి. ఎందుకంటే టెంపుల్ ఆ రేంజ్లో అలంకరణ చేసిండ్రు, మామూలుగా లేదు. క్రౌడ్ మాత్రం చూస్తుండ్రు కదా ఎంత పెద్ద క్యూ. మీరు లోపలికి వెళ్ళి స్వామివారిని చూడండి. అన్నదానం నడుస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ఏం చెప్పను, చూడండి ఈసారి. చూసారా టెంపుల్ని ఏ రకంగా అలంకరించాలో పూలతోని. లోనికి దారి, దర్శనానికి దారి మనకు అది. లోపలికి వెళ్దాము. ఇది ఫస్ట్ మనం పోయింది ద్వారకామై. షిరిడీలో మీరు సేమ్ ఎలా ఉందో అలానే ఉంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. చూస్తుంటారు కదా, చాలా అంటే చాలా బాగుంది. పక్కనే హనుమాన్ది ఫోటో పెట్టిండ్రు, ఆంజనేయ స్వామిది. ముందుకు వెళ్తే మనకు సాయి పల్లకి చూస్తుండే కదా. మనం చూసుకున్నట్టయితే ముందుకు వెళ్తే ద్వారకా బ్లాక్ది ఉంటుంది షిరిడీలో, మీరు చూసే ఉంటారు. సేమ్ అలానే ఇక్కడ కూడా పెట్టారు. ఫస్ట్ ఇక్కడనే బాబా కూర్చున్నది, ఇక్కడనే ధ్యానం చేసుకున్నది. సో అలానే ఇలా కూడా కట్టారు. నేను కూడా గట్టిగా మొక్కిన, కొద్దిగా లైక్ సబ్స్క్రైబ్స్ ఎక్కువ రావాలని చెప్పి, వ్యూస్ ఎక్కువ రావాలని చెప్పి షిరిడి నాయకుడిని కోరుకున్నాం. ఇప్పుడు ముందుకు వెళ్తే ఇది ఎంట్రన్స్ పైకి వెళ్ళడానికి. చూడండి మీరు టెంపుల్ ఎంత బాగుంటుంది. చూస్తుంది కదా లోపల, ఇది లోపల స్వామివారికి గర్భగుడి అనుకోండి. ఇది లోపల ఎంతమంది, ఎంత అలంకరణ, పువ్వులు, ఎన్ని రంగురంగుల పువ్వులు, మామూలుగా లేదు. చూడ్డానికి కనుల విందుగా ఉంది. గురు పౌర్ణమి కాబట్టి సేమ్ షిరిడీలో కూడా నాకు తెలిసి ఇంత అద్భుతంగా చేసి ఉండరు, కానీ ఇక్కడ టెంపుల్ మాత్రం మామూలుగా వేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు మీరు కూడా వచ్చి ఈ ఈవినింగ్ కూడా పల్లకి ఉంటుంది, రండి. సేమ్ షిరిడీలో ఎలా ఉందో అలానే ఉంది, సేమ్ టు సేమ్ విగ్రహము చూసుకోవచ్చు. ఇది మనకు లోపల, కాకపోతే ఏంటంటే ఆ లోపల మనకు అబ్జెక్షన్ చేసిండ్రు, వీడియో తీయనేయలేదు. సో నేను యూట్యూబర్ అన్న తర్వాత సరేలే అని చెప్పేసి బయటకైతే వచ్చినాం దర్శనం చేసుకొని. చాలా బాగుందంటుంది మా కూతురు. సూపర్ అంటే సూపరు. చూడండి లొకేషన్స్, ఇంకా వేరే టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు చూసుకుంటే ఎప్పుడన్నా వీలున్నప్పుడు లోపలికి రండి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈరోజు ఒకసారి వచ్చి మీరు దర్శనం చేసుకోండి. మనకు చేతులు కట్టుకోవడానికి దారాలు ఫ్రీగా ఇస్తుండ్రు ఇక్కడ. లడ్డు ప్రసాదం ఓన్లీ 10 రూపీస్. చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా తీసుకున్నాను లడ్డు ప్రసాదం. ముందుకు వెళ్తే మనము వినాయకుని టెంపుల్, వినాయకుని దర్శనం చేసుకొని అన్నదానం మామూలుగా లేరు, జనము ఫుల్ క్రౌడ్. అన్నదానంలో స్వామివారి ప్రసాదం ఈరోజు తినాలని చెప్పేసి అందరికీ ఉంటుంది. డొనేషన్ సెక్షన్స్, ఇంకా దత్తాత్రేయ స్వామిది ఇదంతా చూస్తున్నారు కదా మీరు, మామూలుగా లేదు క్రౌడు. చూడండి మీరు. దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇది. మనకు దత్తాత్రేయ అవతారమే షిరిడి సాయినాథుడు. చూశారు కదా, టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనం కిందికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో? మీకు నచ్చిందా?
నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని సాయినాథుని కోరుకుంటున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.